ఎంతో మంది అమరుల పోరాటాల ఫలితమే మేడే అని శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగ కార్మిక దినోత్సవం అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మంచిర్యాల జిల్లా నస్పూర్లోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు కార్మికుల ఐక్యత పోరాటాలకు మేడే నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సాధనకై టీబీజీకేఎస్ కార్మిక సంఘం నిరంతరం అండగా ఉంటుందని, జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను మెడికల్ బోర్డు పేరుతో మళ్లీ ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సింగరేణి నిధులు దోచుకుంటున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అందరికీ మేడే శుభాకాంక్షలు. 1886వ సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినానికై పోరాడిన కార్మికుల పోరాట ఫలితంగా ఈ మేడే అనేది ఉద్భవించడం జరిగింది. మే 1 నాడు జరిగిన ఆ పోరాటం తర్వాత మే 4 నాడు ఆ రోజు ఆ సమ్మె కార్యక్రమంలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి ఆ తర్వాత పోలీసు కాల్పుల్లో కొంతమంది పోలీసులు మరియు కార్మికులందరూ ఆ రోజు అమరత్వం పొందడం జరిగింది. వారి యొక్క రక్తంతో తడిసిన ఆ షర్ట్లు ఏవైతున్నాయో ఎర్రగా వెళ్ళాయో అందుకు నిదర్శనంగా తర్వాత అంతర్జాతీయ కార్మిక సమాఖ్య మే 1 నాడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మేడేగా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. అయితే సింగరేణిలో కార్మిక హక్కులన్నీ రావడానికి ముఖ్య కారణం టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు తమ జీతాల కొరకు, తమ బోనస్ల కొరకు కాకుండా ఈ స్వరాష్ట్రం సిద్ధించాలి, స్వరాష్ట్రం సిద్ధిస్తే మా నీళ్లు నిధులు మాకే ఉంటాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సింగరేణి కార్మికులు మొట్టమొదటిగా పోరాడిన ఫలితంగానే ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు వచ్చిందని అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి మేము తప్పనిసరిగా అధికారంలోకి వస్తే, తెలంగాణ వస్తే మీకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా అప్పటికి 20 సంవత్సరాల క్రితం 1998లో జాతీయ సంఘాలతో కూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలను తీసుకొచ్చిన తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా మళ్ళీ కార్మిక నియామకాల పేరు మీద కేసీఆర్ గారి చొరవతోని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం సాధించడంలో ఈరోజు ఇంతమంది యువత ఉన్నారంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ మరియు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం. కార్మికుల హక్కుల కొరకు మనం ఎలాంటి పోరాటం చేయకుండా కూడా కేవలం వినతి పత్రాలు ఇస్తే మనం చెప్తే చేసిన గరుడు కేసీఆర్ గారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4712 కోట్ల లాభం వచ్చిందని స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరియు జనక్ ప్రసాద్ గారు, సీతారామయ్య గారు ఉన్న వేదిక మీద ప్రకటించి ఇంతకితం బీఆర్ఎస్ ప్రభుత్వం 32 ఇచ్చింది, మేము 33% ఇస్తామని చెప్పి నమ్మబలికి కార్మికులు సంతోషంగా ఉన్న సమయంలో అందరికెళ్ళి 2400 కోట్లు పక్క పెట్టి కేవలం 2300 కోట్ల మీద అంటే 16% మాత్రమే ఇచ్చి కార్మికులను ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ.